मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णः सुखदुःखदाः आगमापायिनो नित्याः तांस्ति तिक्षस्व भारत. ఇది కూడా ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్. అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలనే తన్మాత్రలు. 5 ఇంద్రియాలకి 5 తన్మాత్రలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాల ద్వారా పొందే సుఖాలున్నాయే, ఈ ఇంద్రియ సుఖాలున్నవే శీతోష్ణ సుఖదుఃఖదా. అవి శీతలము ఉష్ణము అంటే చల్లదనం కలుగు చేస్తాయి, వేడి కలుగు చేస్తాయి, సుఖాన్ని కలుగు చేస్తాయి, దుఃఖాన్ని కలుగు చేస్తాయి. ఆగమపాయను ఆగమ అపాయను వస్తుంటాయి పోతుంటాయి. అనిత్యస్థాం అవి నిత్యమైనవి కావు. తాం తితిక్షస్వ భారత నీవు ఓర్పు కలిగి ఉండుము. అంటే ఈ శ్లోకాలు వింటున్నప్పుడు కొంతమంది మనలో కూడా ఇప్పటికి కూడా సంసారికులు కొన్ని బాధలు కలిగి ఉండుండొచ్చు. ఇలాంటి వింటుంటే అవన్నీ పోతుంటాయి. అది ఎట్లా అంటే చెప్తున్నారు, మాత్ర స్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖదుఃఖద. అంటే ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైనవి, ఇవి ఉండిపోయేవి కావు. ఆగమ అపాయనం వస్తుంటాయి పోతుంటాయి. అనిత్యస్థాం అనిత్య అంటే శాశ్వతమైనవి కావు. తాం నీవేంటంటే తితిక్షస్వ భారత నీవు ఓపికతో ఉండు. అంటే ఓపిక ఉండి ఎవరికుంటాయి? నీవు ఈ ప్రపంచానికి, ఈ శరీరానికి, ఈ మనసుకి దూరంగా అంతర్లీనంగా యోగ సాధన చేస్తూ ఉంటే మనసు అక్కడ ఆ బ్రహ్మవిద్యలో లగ్నం అవుతుంటే వీటి మీద మనసు ఉండదు. అంటే అంతగా ఉంటేనే కానీ ఈ ఓపిక వస్తుంది. ఓపిక రాదు. అంటే ఓపిక రావాలంటే ఊరికే కాదు. అంటే సంథింగ్ ఈజ్ బియాండ్. నేను ఈ అనిపించే ఈ భౌతిక సుఖాలు ఇవన్నీ కూడా అనిపించినప్పటికీ కూడా ఇవి శాశ్వతం కాదని నిర్ణయించుకుని ఏదో ఉంది, ఏదో బ్రహ్మాండం ఉంది అనే విధంగా ఊహించుకుని ఉంటే దీనికి ఓపిక వస్తుంది. లేకపోతే మనం ఏంటంటే వెంటనే పట్టకు అయిపోతాం. మనం వెంటనే దాని ముందు మనం తదాత్మ్యం చెంది ఏంటంటే ఏదో ఒక ఆపద వచ్చిందంటే నా కర్మ ఇంతే కాబోసు, నేను పూర్వజంలో ఏదో తప్పు చేసి అంతవరకు వెళ్ళిపోతుంటాం. లేకపోతే ఏదో ఆనందం అని వచ్చిందనుకోండి, ఓహో నేనేదో స్పెషల్ గా పుట్టానేమో, లేకపోతే నేను భగవంతుని సృష్టిలో నేను ముందుగా, లేకపోతే ఏదో పెద్ద పుణ్యం చేసి పుట్టానేమో అని అప్పటికప్పుడే ఊహించుకుంటాడు. ఇది సత్యం కాదు, అది సత్యం కాదు. నీవు మాత్రం ఆత్మస్వరూపుడవే. అది